వెల్కమ్ టు జేకేజీ న్యూస్. లైంగిక దాడికి గురైన బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఎస్టీ కమిషనర్ తరపున ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు తెలిపారు. రామభద్రపురంలో లైంగిక దాడికి గురై స్థానిక ఘోష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించే నిమిత్తం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు సోమవారం ఆసుపత్రి సందర్శించి పసికందు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంటి వద్ద మెరుగయ్యే వరకు వైద్యం అందించాలని, ఐసీడీఎస్ శాఖ నుండి బాలిక పూర్తిగా కోలుకున్న వరకు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్తో చర్చించి జిల్లా పరిషత్ నుండి బాధిత కుటుంబానికి భరోసానిచ్చేలా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఫోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. తక్షణం మెరుగైన వైద్యం అందించడంతో బాలిక కోలుకుంటుందని, వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల చైర్మన్ కేసలి అప్పారావు, జిల్లా పరిషత్ 5వ కమిటీ చైర్పర్సన్ శాంతకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ భాస్కర్రావు, ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి, ఘోష ఆసుపత్రి సూపరింటెండెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ, శుభశ్రీ, ఇతర వైద్యులు పాల్గొన్నారు. రామదుర్గం మండలంలో అత్యంత పాశవికమైన ఘటన జరిగింది. ఒక 6 నెలల పసికందు మీద అత్యాచారం జరగడం అనేది సభ్య సమాజం తలదించుకునేలా ప్రతి ఒక్కరి మనసుని కలిచివేసింది. ఆ పాపని చూసి ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూద్దామని ఈరోజు ఇక్కడికి ఘోషాసుపత్రికి వచ్చాం. అదేవిధంగా ఆ పాప ఆరోగ్యంగా ఉంది, వైద్యులు కూడా బాగా చూసుకుంటున్నారు. దానికి చాలా మేము మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్టీ కమిషన్ తరఫున ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. ఏంటంటే ఈ ఘటనకి కారకులైన నిందితుడిని పట్టుకుంది ప్రభుత్వం వెంటనే, అది చాలా సంతోషం. అదేవిధంగా ఆ పాపని ఆదుకోవడం, ఆ పాప కుటుంబం కూలి మీద జీవిస్తున్న కుటుంబం, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ కూడా ఇస్తే వాళ్ళకి కొంత ఆసరాగా ఉంటుంది. వాళ్ళ బాధ కష్టం మనం తీర్చలేం. కనీసం మన ఆర్థిక సాయం కొంత ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని మా కమిషన్ తరఫున సిఫార్సు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పోక్సో చట్టం అనేది చాలా మంచి చట్టం. 1 సంవత్సరంలోనే దాన్ని పూర్తిగా ట్రయల్ అంతా పూర్తయి జడ్జిమెంట్ రావాల్సిన చట్టం. అయితే మన దేశంలో గత సంవత్సరం చూస్తే 34,000 కేసులు నమోదయ్యాయి, ఇలాంటి కేసులు. అదేవిధంగా చూస్తే మొన్న లోక్సభలో సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా కలచివేసే సంఘటన. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే మరి అటు పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు ప్రభుత్వం తరఫున ఉన్న మెడికల్ సిబ్బంది కానీ వెంటనే అప్రమత్తమై ఆ చిన్నారిని కాపాడడంలో కానీ, ఆ చిన్నారికి అందించిన వైద్యంలో కానీ డాక్టర్లు సత్వరమే మంచి వైద్యాన్ని అందించి, అక్కడ రామభద్రపురంలోనే పిహెచ్సిలోనే మంచి వైద్యాన్ని అందించి, మరి ఆ వైద్యం ద్వారా ఇక్కడికి కూడా ఘోషాకి ఇంకా రిఫర్ చేసి ఇంకా మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని ఉద్దేశం ఇక్కడ కూడా తీసుకురావడం, ఇక్కడ కూడా మరి డాక్టర్లందరూ కూడా మంచి వైద్యాన్ని అందించి ఎక్కడా కూడా తల్లికి ఆ శిశువుకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సంరక్షణలో 24 గంటలు కూడా 25% బాగా సంరక్షణలో ఉంటూ దాన్ని చూశారు. మేమందరూ ప్రత్యక్షంగా చూసి వచ్చాం, నేను కానీ ఎస్టీ కమిటీ చైర్మన్ గారు కానీ. అయితే నిన్న జరిగిన సంఘటన జరిగిన వెంటనే పోలీసు వారు అప్రమత్తమై వెంటనే ఇలాంటి సంఘటనని ప్రజల్లో ఒక రకమైన ఆందోళన చెందకుండా, ఒక రకమైన ఆగ్రహావేశాలు ప్రజల్లో రాకుండా మరి వాళ్ళ ప్రవేశపెట్టి అతన్ని ఆధారపరచడం చూస్తే ప్రత్యేకంగా పోలీసు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సంఘటనలతో ప్రజల్లో ఒక రకమైన భావన ఏర్పడుతుంది, ఒక రకమైన భయాందోళన ఏర్పడుతుంది, ఒక రకమైన ఆగ్రహావేశాలు ఏర్పడుతూ ఉంటాయి. దాని నుంచి ప్రజలు ప్రభుత్వ సత్వరం సంధించడం చాలా అభినందనీయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇందాడే మా కమిషన్ చైర్మన్ గారు చెప్పారు,
ఇలాంటి పోక్సో చట్టంలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి ప్రభుత్వం తరఫున ఈ సంఘటనని తక్షణమే న్యాయ విచారణ జరిపి తక్షణమే నిందితులు శిక్ష పడేలాగా మరి జరిగితే దీన్ని చూసి ఇంకో సంఘటన ఇలాంటి జరగకుండా పునరావృతం కాకుండా ఉంటాయని తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాను. మరి బాలికని శిశువుని తల్లిని కూడా మేము చూసాం. మరి తన భర్త కూడా పని వాళ్ళు రోజువారీ కూలి కాబట్టి కమిషన్ చైర్మన్ గారు మరి వారి తరఫున ప్రభుత్వానికి నివేదిస్తున్నారు వారికి ఆర్థిక సహాయం చేయడానికి. మరి నేను కూడా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్